మా కోసం ఇంతమంది సమయం చేసుకొని వచ్చారు. మీ అందరికీ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, చూడాలి అని, వినాలి అని ఇంతమంది వచ్చారు అంటే రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నట్టే, అవునా? మరొక్కసారి మీ ప్రేమకు, మీ అభిమానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో కోట్ల మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోగలిగారు. కారణం ఆయన పరిపాలన. ఎందుకంటే ఆయన మనసుతో పరిపాలన చేశాడు కాబట్టి. ఆయనకు పరిపాలన రాజకీయం కాదు, నిజంగానే ప్రజల మేలు కోరారు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆ రోజు వ్యవసాయము పండగ అయింది. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు మొట్టమొదటి సంతకంగా మొదలుపెట్టాడు. ఆ తర్వాత రైతులకు ఏ కష్టం వస్తే ఆ కష్టంలో ఆదుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. విత్తనాల ధరలను తగ్గించారు, గిట్టుబాటు ధరనిచ్చాడు, సబ్సిడీలు ఇచ్చాడు, బీమా ఇచ్చాడు, ఆఖరికి రుణమాఫీ కూడా చేశాడు రాజశేఖర రెడ్డి గారు. 1 కాదు 2 కాదు, రైతుకు ఏ కష్టం వస్తే, ఏ సీజన్లో ఏ కష్టం వస్తే ఆ కష్టంలో నేనున్నాను అని ప్రత్యక్షమయ్యేవాడు. ఒక రైతునే కాదు, పేదవాడిని కూడా రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడు. అసలు పేదవాళ్ల గురించి రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పగా ఆలోచన చేశాడంటే ప్రపంచంలో ఎవరూ ఆలోచన చేయలేదు. పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఆ ఇంటిల్ల పాది అప్పుల పాలైపోతుంది కదా అని. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్లు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగానే పెద్ద పెద్ద సర్జరీలు చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఎంత అద్భుతమైన పథకము అంటే ఈరోజు అన్ని రాష్ట్రాలలో, మిగతా దేశాలలో కూడా అమలు చేస్తున్నారు నాయకులు. పేదవాళ్ళకి మళ్ళీ అలాంటి వైద్యం అందించాలి అని. అంతేకాదు ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో నుంచి పుట్టిన పథకం. ఇది కూడా పేదవాళ్ల కోసం రూపొందించారు. పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పటికీ పైకి రావు అని రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలు ఉచితంగానే పెద్ద చదువులు చదువుకునేటట్టు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద డిగ్రీలు పొందారు. ఈ రోజు వరకు కూడా లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు, లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టించాడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే మహిళలకు రుణాలైతేనేమి 108 ఫోన్ చేసిన 20 నిమిషాలకే కుయి 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 అని పేదవాడి ఇంటి ముందు వాళ్ళే 108 అయితేనేమి ఇలా 1 కాదు 2 కాదు, ఏ పథకం ఆలోచన చేసినా రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ల బాగు కోసం ఆలోచన చేశాడు. వాళ్లకు మేలు చేయటానికి ఆలోచన చేశాడు. ఆలోచన చేసి వదిలిపెట్టలేదు. దాని అమలు కూడా, ఆచరణ కూడా ప్రతి ఒక్క పేదవాడికి అందేటట్టుగా చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి పథకమే ఈ ఉపాధి హామీ పథకం కూడా. అంటే ఉపాధి కూడా ఒక హామీలాగా, ఒక హక్కులాగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో గొప్ప మనసు చేసుకుని ఆలోచన చేసిన పథకము. ఈ పథకము ఎంతో మందికి గ్రామాలలో కూడా పని కల్పించే పథకం. ఆ రోజుల్లో గ్రామాలలో చేసుకోవడానికి పని లేక భార్యల్ని బిడ్డల్ని వదిలేసి వలసలు పోయేవాళ్ళు. అలా ఉండకూడదు, గ్రామాలలోనే పని కల్పించాలి, కొన్ని రోజులైనా సరే పని కల్పించాలి, ఆసరాగా ఉండాలి, ఇలాంటి పరిస్థితి ఉండకూడదు, నిరుద్యోగము, వలసలు ఆపాలి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన గొప్ప పథకమే ఈ ఉపాధి హామీ పథకం. ఇది ఎంత గొప్ప పథకం అంటే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టిన పథకము. రాజశేఖర రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొదలు పెట్టినాక ఎన్నో విధి విధానాలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే రూపొందించారు రాజశేఖర రెడ్డి గారు ఈ పథకానికి. ఎలాగంటే ఆడవాళ్ళు వచ్చి, అయ్యా మాకు కూడా సమాన వేతనాలు ఇవ్వండి, మగవాళ్ళంత పని చేయకపోయినా
బిడ్డల భారం మా మీద ఉంది అని చెప్తే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఒప్పుకున్నారు. అదే ఈ రోజు వరకు కూడా ఉపాధి హామీ పనిలో అమలు అవుతుంది. ఇలా 1 కాదు 2 కాదు, ఉపాధి హామీ పని ఎంతో మందికి ఆసరాగా నిలబడే పథకము, ఇంత గొప్ప పథకము అసలు దేశంలోనే మొత్తం మీద అమలు చేస్తే కోట్ల మంది ప్రజలు ఈ పథకంతో లబ్ధి పొందారు. అసలు ప్రపంచంలోనేనట ఇంతమందికి ఉపాధినిచ్చే పథకము ఇంకొకటి లేదట. అందుకనే దేశ విదేశాల నుంచి కూడా వచ్చి రీసెర్చ్ పేపర్లు తయారు చేశారు ఈ గొప్ప పథకం మీద. అంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పథకం. అంత గొప్ప పథకం కాబట్టే దీనికి మహాత్మా గాంధీ పేరు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నారు కాబట్టే గ్రామాలలో అభివృద్ధి జరగాలి, పని జరగాలి అని ఉపాధి హామీ పనిని గ్రామంలో జరగాల్సిన పనులతో జోడించారు. అంటే ఒక గ్రామంలో ఒక రోడ్డు కావాలా, ఒక బావి కావాలా, లేక పూడికలు తీయాలా, లేక అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలా, ఇలా గ్రామంలో ఏ పనులు కావాలో ఆ పనులు గ్రామస్తులు ఉపాధి హామీ పని ద్వారా చేస్తే ఆ గ్రామాలు కూడా అభివృద్ధి చెందాయి. ఇది ఉపాధి హామీ సారాంశం. అంటే కాంట్రాక్టర్ ఎవరు లేకుండా, మిషనరీ పెద్ద మిషనరీ ఏది లేకుండా కేవలం గ్రామస్తులు చేయగలిగిన పనులు, అది కూడా గ్రామానికి పనికొచ్చే పనులు జరగాలి అని ఉపాధి హామీ పనిలో గ్రామస్తులకే పని కూడా ఉండాలి అని గొప్ప పథకంగా నిర్ణయించబడింది ఈ ఉపాధి హామీ పని. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బ్రహ్మాండంగా నడిచిన పథకము గత 12 సంవత్సరాలుగా దీన్ని నీరుగారుస్తూ వచ్చారు. దీనికి ఎన్ని రకాలుగా తూట్లు పెట్టాలో అన్ని రకాలుగా తూట్లు పెడుతూ వచ్చారు. ఇప్పుడేమో మొత్తానికే పథకాన్ని తీసేస్తున్నారు, కొత్త పథకం తెస్తున్నారు. బీజేపీ దీన్ని వీబీ గ్రామ్ అంట కొత్త పేరు పెట్టింది. మహాత్మా గాంధీ గారి పేరు కూడా తీసేశారు. ఈ వీబీ గ్రామ్ అని ఈ బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టానికి అసలు అర్థమే లేదు. అసలు పేద వాళ్ళ గురించి ఆలోచనే లేదు ఈ పథకంలో. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ చట్టానికి, బీజేపీ తెచ్చిన ఈ చెత్త చట్టానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఎంత తేడా ఉంది అంటే ఇక గ్రామంలో నిర్ణయించబడవు గ్రామంలో ఏ పనులు జరగాలి అని. అంటే గ్రామ అభివృద్ధి కోసం ఇంతవరకు జరిగిన ఉపాధి హామీ పనులు ఇక గ్రామంలో నిర్ణయించబడవు, గ్రామం కోసం పనులు చేయబడవు. ఇప్పుడు బీజేపీ తెస్తున్నది ఏమిటంటే కొత్త చట్టంలో కాంట్రాక్టర్లు వస్తారట, వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారట. ఆ నోటిఫికేషన్ ప్రకారం వీళ్ళు ఎక్కడ పని చెప్తే అక్కడ చేయాలట. అంటే ఇక గ్రామాలు నిర్ణయించవు ఏ పని జరగాలి అని. ఒక కాంట్రాక్టర్ కింద ఒక రోడ్డో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టో జరుగుతుంటే ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి పనిని జోడిస్తే అప్పుడు ఈ ఉపాధి పని కావాలి అనుకున్న వాళ్ళంతా ఆ కాంట్రాక్టర్ కింద పని చేయాలన్నమాట. అంటే ఇది వరకు గ్రామాలలో అభివృద్ధి జరిగేలా గ్రామస్తులు గ్రామం కోసం పనిచేసే ఈ పథకాన్ని తీసుకువెళ్లి ఆఖరికి గ్రామాలు ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేసే యంత్రాలుగా తయారు చేస్తున్నారన్నమాట. అంటే ఈ పథకాన్ని ఎంత దిగదారుస్తున్నారు అంటే ఆఖరికి గ్రామాలు గ్రామస్తులు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే పనికొస్తాయన్నమాట. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇంత మంచి పథకాన్ని, గ్రామాల అభివృద్ధి కోసం వాడుతున్న ఈ పథకాన్ని ఇంత నీరుగారుస్తున్నారే అని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఉపాధి హామీ పనిని యథావిధిగా నడిపించాలి అని. అంతేకాదు వీళ్ళు చెప్తున్న మాట ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకంలో 100 రోజులే ఇస్తున్నారు, మేము 125 రోజులు ఇస్తాము అని గొప్పగా పబ్లిసిటీలు చేసుకుంటున్నారు బీజేపీ. ఇది మాటికి అబద్ధం. వీళ్లకు 100 రోజులు ఇచ్చే చిత్తశుద్ధే లేదు, 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి అంతకంటే లేదు. ఎందుకంటే పోయిన సంవత్సరం తీసుకున్నా కూడా మీరే చాలా మంది మాట్లాడారు, పోయిన సంవత్సరం తీసుకున్నా కూడా కేవలం సగటున 52 రోజులు మాత్రమే పని ఇచ్చారు. అంటే కేవలం 52 రోజులే పని ఇచ్చిన వాళ్ళు లేదు మేము 125 రోజులు పని ఇస్తాము అని చెప్తున్నారు అంటే నమ్మడానికి ప్రజలు గొర్రెలా? కనీసం 100 రోజులు చట్టంలో ఉంది ఇవ్వాలి అని, 100 రోజులు ఎక్కడా ఇవ్వలేదు. ఇచ్చింది కేవలం 52 రోజులు మాత్రమే. కానీ మేము 125 రోజులు ఇస్తాము కొత్త చట్టంలో అని చెప్తున్నారు. ప్రజలు నమ్మడానికి పిచ్చి వాళ్ళ. అందుకే చెప్తున్నాం, ఈ 125 రోజులు బీజేపీ పని ఇస్తాము అని ఏదైతే చెప్తున్నారో ఇది పచ్చి అబద్ధం, ఇదో బూటకం, ఒక మోసం. మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజానికి చిత్తశుద్ధి, నిజానికి వీళ్ళకు 100 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి కూడా లేదు. నిజంగానే వీళ్లకు ఈ పథకం మీద చిత్తశుద్ధి ఉండుంటే అన్ని సంవత్సరాలు, గడిచిన అన్ని సంవత్సరాలలో 100 రోజులైనా పని ఇచ్చేవాళ్ళు. కానీ ఏ సంవత్సరమూ ఇవ్వలేదు.
అంతేకాదు వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇంకా అడిషనల్ గా జాబ్ కార్డులు కూడా ఇచ్చేవాళ్ళు. కానీ అలా చేయలేదు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? పోయిన ఒక్క సంవత్సరంలోనే 18.5 లక్షల జాబ్ కార్డులను తొలగించేశారు. అంటే జాబ్ కార్డుకి ఇద్దరు నేసుకున్నా కూడా కనీసం 36 లక్షల మందికి అసలు మీరు పని చేయాల్సిన అవసరం లేదు, మీకు పని చేసే అవకాశం లేదు అని జాబ్ కార్డులనే తొలగించేశారు. మరి వీళ్ళకి ఎంత మాత్రం చిత్తశుద్ధి అని ఉందని నమ్మాలి? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగానే వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈ పథకాన్ని ఈ రోజు వరకు కూడా బ్రహ్మాండంగా అమలు చేసేవాళ్ళు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పథకం ఎంత బ్రహ్మాండంగా అమలైందంటే ఆ రోజుల్లో ఆటో ఛార్జీలు కూడా ఇచ్చేవాళ్ళు. పథకానికి ఈ పనికి వెళ్లే వాళ్ళకు ఆటో ఛార్జీలు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. పక్కన ఊర్లో అమ్మ రస్నా కూడా ఇచ్చేవాడు మీ నాన్న అనింది. ఒక టెంట్ వేసేవారు. మెడికల్ గా ఏదైనా అవసరం అయితే మెడికల్ కిట్ కూడా ఇచ్చేవాళ్ళు. గర్భిణీ స్త్రీలకు ముసలోళ్ళకు కూర్చోడానికి కొంతసేపు అని ఒక టెంట్ కూడా వేసేవాళ్ళు. ఇంత అద్భుతంగా పేదవాడి కోసం నిర్ణయించిన పథకం కాబట్టి పేదవాళ్ల కోసమే నడిపిన పథకం రాజశేఖర రెడ్డి గారు నడిపితే, కానీ ఈ రోజు ఎట్లా తయారైంది ఈ పథకం? ఆటో ఛార్జీలు ఇవ్వటం లేదు, సరే కనీసం మంచినీళ్ళు ఇస్తున్నారా? అది కూడా లేదు. కనీసం ఒక టెంట్ వేస్తున్నారా? అది కూడా లేదు. కనీసం చేసిన పనికి చేసినన్ని రోజులు వేతనాలు ఇస్తున్నారా? అది లేదు. పోనీ ఇచ్చేదేదో టైంకి ఇస్తున్నారా? అది లేదు. ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో వాళ్ళకి ఇష్టం వచ్చేట. ఆఖరికి దీన్ని ఎలా తయారు చేశారంటే అసలు ఉపాధి హామీ పనికి పోవడం దండగా, ఇక మానేసుకుంటే సరి అన్న స్థితికి తీసుకొచ్చారు. అంటే ప్రజలకు తామే ఇది వేస్ట్ అనిపించేటట్టుగా తీసుకొచ్చారు. నిజంగానే వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఈ పథకం బ్రహ్మాండంగా నడపాలని ఇన్ని సంవత్సరాలు దీనికి ఇన్ని రకాలుగా కూనీ చేస్తారా? నిజానికి లేదు. బీజేపీకి ఈ పథకం నడపాలనే లేదు. అందుకనే ఇది వరకు కేంద్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఇచ్చేది ఈ పథకానికి. కానీ ఇప్పుడట ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇదట. మొత్తం 60% వాళ్ళు ఇస్తారట, 40% మన రాష్ట్రమే పెట్టుకోవాలట. అంటే ఇది వరకు కేవలం పనిముట్ల కోసం మన రాష్ట్రం డబ్బులు పెట్టుకునేది ఒక 500 కోట్లు. కానీ ఇప్పుడు 40% కూడా మళ్ళీ రాష్ట్రమే పెట్టుకోవాలంటే అది 5,000 కోట్లు అవుతుంది. మన రాష్ట్రానికి అన్ని డబ్బులు పెట్టుకోవడానికి డబ్బులు లేవు మన రాష్ట్రం దగ్గర. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని, చంద్రబాబు గారి పుణ్యమా అని ఇప్పటికే 12 లక్షల అప్పుల కుప్ప ఉంది మన రాష్ట్రం మీద. ఇది కట్టుకోలేక, దీనికి వడ్డీలు కట్టుకోలేక ఇప్పుడే ఆపసోపాలు పడుతుంది మన రాష్ట్రం. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బు లేక అప్పులు చేసుకుంటుంది మన రాష్ట్రం. అలాంటిది ఉపాధి హామీ పని కోసం 40% 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు పెడతారు అని మేము అనుకోవటం లేదు. ఈయన 40% పెట్టాల్సి వస్తుంది కదా అని ఈ ఉపాధి హామీని ఇంకా నీరు గారుస్తారు. అసలు పనే చూపించరు. ఈ సంవత్సరం పనే లేదంట కదా, పనే చూపించరు. ఇక ఈయన 40% పెట్టుకోవాల్సి వస్తుంది కదా అని ఈయన పని చూపించకపోతే, పనే జరగకపోతే ఇంకా 60% కేంద్రం పెట్టుకోవాల్సిన అవసరం కూడా రాదు. అది వీళ్ళ స్కీమ్. అంటే మొత్తానికే గుండు సున్నా చుడుతున్నారనమాట. ఉపాధి హామీ స్కీమ్ ఇక ఉండబోదు. అందుకే కాంగ్రెస్ పార్టీ దీనికోసం ఇంతగా కొట్లాడుతుంది. పేదవాళ్లకు పనిచ్చే పథకం, పేదవాళ్లకు వేతనాలు ఇచ్చే పథకం, దీన్ని కూనీ చేయడానికి వీల్లేదు అనే కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఇంతగా కొట్లాడుతున్నారు, ఊరు తిరిగి చైతన్యపరుస్తున్నారు. అంటే దానికి కారణం ఈ పథకం బ్రతకాలి. ఇది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి తెచ్చిన పథకం. ఈ పథకాన్ని కూనీ చేయడానికి బీజేపీకి వీలు లేదు అని చెప్పడానికే మేము తిరుగుతున్నాం. ఒకవేళ ఈ పథకాన్ని వీళ్ళు మార్చినా కూడా ఇందాక రుద్రరాజన్న చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం ఖాయం, మళ్ళీ ఈ మహాత్మా గాంధీ స్కీమ్ తేడం ఖాయం. అప్పుడు 150 రోజులతో, 100 రోజులు కాదు 150 రోజులతో ఈ పథకాన్ని మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వేతనాలు కూడా 400 రూపాయలకు పెంచుతుంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు సిగ్గొస్తుంది ఈ బీజేపీకి, కూటమి సర్కార్కి. ఇదొక్కటి సమస్య కాదమ్మా. ఈ సమస్య మీద మేము ఎలాగో పోరాడతాం నిర్ణయించుకున్నాం. కానీ మన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. అసలు నిన్న పార్లమెంటులో రైతుల గురించి ఒక రిపోర్ట్ బయట పెట్టారు. ఆ రిపోర్ట్ ఏమిటంటే మన దేశం అంతటిలో రైతులకున్న అప్పులు 30 లక్షల కోట్ల రూపాయలైతే ఒక ఆంధ్రప్రదేశ్ రైతుల అప్పులే దాంట్లో 3,75,000 కోట్ల రూపాయలంట. అంటే 10% ఎక్కువ. అంటే మన రాష్ట్రంలో రైతులు 2వ స్థానంలో ఉన్నారు అప్పుల్లో. అంటే అందరికంటే ఎక్కువ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది.
ఎంత ఘోరం అంటే ఇది కనీసం ప్రతి రైతుకు మన రాష్ట్రంలో 2 లక్షల నుంచి 7.5 లక్షల రూపాయల వరకు అప్పుందన్నమాట. అంటే ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర రైతాంగం మొత్తం అప్పుల పాలైపోయింది. ఎవరు పట్టించుకుంటున్నారు? చంద్రబాబు గారేమో ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్తారు. ఏది రైతు సంక్షేమ ప్రభుత్వం? రైతుల్ని అప్పుల్లో ముంచడమే రైతు సంక్షేమమా మీకు? చంద్రబాబు గారు చెప్తారు మేము వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తారట. రైతులను అప్పుల్లో ముంచడమే మీరు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమా చంద్రబాబు గారు? సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ అని 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తానన్నాడు. కానీ చంద్రబాబు గారు ఇస్తున్నారేమో 20,000లో 14,000 ఈయనిస్తాడు, 6,000 ఏమో పిఎం కిసాన్ కలిపి ఇస్తున్నాడు. కానీ మేనిఫెస్టోలో ఇది చెప్పలేదు. సూపర్ 6 లో చెప్పినప్పుడు మాత్రం 20,000 నేనే ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కానీ ఇవ్వటం లేదు. 93 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు గారు ఇస్తున్నది కేవలం 47 లక్షల మందికి మాత్రమే. అది కూడా ఆ 14 లక్షలు కూడా ఇస్తున్నది కేవలం 47 లక్షలు, అంటే సగం మందికి మాత్రమే ఇస్తున్నారు. ఇక కౌలు రైతులకైతే మన రాష్ట్రంలో అసలు దిక్కేలేదు. ఎంత ఏడ్చుకున్నా కూడా అసలు ఒక్కరు కూడా కౌలు రైతును పట్టించుకునే పరిస్థితే లేదు. రైతు కూడా పండించిన పంట ఎంతమంది రైతులు గిట్టుబాటు ధర రావటం లేదు అని ఏడుస్తున్నారు. కనీసం మద్దతు ధర ఉండి కూడా దాన్ని అమలు చేయరు. ఇక రైతు ఎలా బాగుపడాలి? రైతు ఎలా బతకాలి? ముష్టి 500 కోట్లు పెట్టాడు చంద్రబాబు గారు బడ్జెట్ లో ధర స్థిరీకరణ నిధి కోసం. ఏం సరిపోతుంది? ఏ రైతుకు సరిపోతుంది? పోనీ 500 కోట్లైనా వాడుతున్నారా అంటే అది వాడరు, దాన్ని మళ్ళీ డైవర్ట్ చేస్తారు. కనీసం యూరియా కొందామంటే దొరకటం లేదు. ఇంత అధ్వానంగా ఉంది రైతుల పరిస్థితి మన రాష్ట్రంలో. దీనికి అంతటికీ కారణం కూటమి సర్కారే. రైతుల సమస్యే కాదు, నిరుద్యోగులు కూడా. ఇందాక ఇద్దరు మాట్లాడారు, నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు అని. డిగ్రీలు పీజీలు చదువుకున్నారు కానీ ఉద్యోగాలు రావటం లేదు. వాళ్ళందరూ ఏం చేసుకోవాలి? ఆటోలు నడుపుతున్నారు, లేక గిగ్ వర్కర్లుగా మారిపోయారు, లేదా వలసపోతున్నారు వేరే రాష్ట్రాలకు. చంద్రబాబు గారు చెప్పిందేమిటి? నేను ఉద్యోగాలు ఇస్తాను, ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. వస్తుందా తల్లి? ప్రతి నెల 3,000 రూపాయలు అన్నాడు నిరుద్యోగుల కోసం. ఒక్క నెల కూడా ఇవ్వలేదు, ఒక బిడ్డకు కూడా ఇవ్వలేదు. ఇంతమంది మహిళలు ఉన్నారే. మహాశక్తి పథకం చంద్రబాబు గారు చెప్పింది 18,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానన్నాడు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు. వస్తుందా తల్లి? సూపర్ 6 లో భాగమే ఇవన్నీ. మీరు సూపర్ 6 కదా అని ఓట్లేసి గెలిపించారు, ఆయన ఏమో పట్టించుకోవట్లేదు. అర్థమవుతుందా మీకు ఏమవుతుందో? ఈ సమస్యలన్నిటి మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ కొట్లాడాల్సిన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కొట్లాడరు. ఎందుకంటే బీజేపీకి ఆయన కూడా బానిసగా మారిపోయాడు కాబట్టి. బీజేపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయరు. అసలు ఇది రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన పథకం కదా ఈ ఉపాధి హామీ పని. దీనిని బీజేపీ పార్టీ కూనీ చేస్తుంది, ఈ పథకాన్ని లేపేస్తుంది, ఏదో చెత్త పథకాన్ని తెస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాటైనా మాట్లాడారా దానికి వ్యతిరేకంగా? ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎందుకంటే బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారేమో బహిరంగ పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతో. మన రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో, తెలుగుదేశం అయినా సరే, జనసేన పవన్ కళ్యాణ్ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, మొత్తం అందరూ బీజేపీకే ఊడిగలు చేస్తున్నారు. ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తారు. కానీ బీజేపీ మన రాష్ట్రానికి చేయాల్సిన ఏ ఒక్క మేలు చేయటం లేదు. మనకు ప్రత్యేక హోదా బీజేపీ 12 సంవత్సరాల కింద ఇవ్వాల్సింది. అంటే ప్రత్యేక హోదా వస్తే వేల కొద్ది పరిశ్రమలు మన రాష్ట్రానికి వస్తాయి, లక్షల కొద్ది పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ, వాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. అన్ని పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది. కానీ ఇది విభజన హక్కు, ప్రత్యేక హోదా అన్నది. కానీ బీజేపీ ఇవ్వకపోయినా చంద్రబాబు గారు అదే బీజేపీకి మద్దతు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ ముందు సాగిలపడతారు. బీజేపీ ఏం చేస్తుంది? మనకు పోలవరం ప్రాజెక్టే తీసుకుందాం. పోలవరం ప్రాజెక్టు నీటి నిలువ తగ్గిస్తుంది బీజేపీ. రాజశేఖర రెడ్డి గారు 36 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు రూపొందిస్తే దాన్ని పార్లమెంటులో బహిరంగంగానే లేదు, నీటి నిలువ ఇంతే ఉండాలి, తగ్గించేస్తున్నాము అని బీజేపీ చెప్తే ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు.
మీరు అలా ప్రాజెక్టును కూనీ చేస్తే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కాదు, అదొక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, 36 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వదు, అదొక బ్యారేజ్ లాగా తయారైపోతుంది అని ఒక్క టీడీపీ ఎంపీ మాట్లాడలేదు, ఒక్క జనసేన ఎంపీ మాట్లాడలేదు, ఒక్క వైసీపీ ఎంపీ మాట్లాడలేదు. మరి ఎందుకు వీళ్ళు పదవులు? ఒక్కడంటే ఒక్కడు కూడా ధైర్యం చేయలేదంటే వీళ్ళని ఏమనాలి? పోనీ రాజధాని మనకు ఎప్పుడు కట్టాల్సింది రాజధాని? పక్కన అన్ని రాష్ట్రాలకు రాజధానిలు ఉన్నాయా? ఏమ్మా ఉన్నాయా? బెంగళూరు, చెన్నై, ముంబై అన్ని ఉన్నాయి. మన రాష్ట్రానికి ఏముంది? చేతిలో చిప్పు ఉంది. మనకు మాత్రం రాజధాని లేదు. ఎందుకంటే చంద్రబాబు గారేమో సినిమా చూపించారు మొత్తం 5 ఏళ్లు, జగన్మోహన్ రెడ్డి గారేమో 3 రాజధానిలని ఆయన కన్ఫ్యూజ్ చేసి పడేశాడు. ప్రస్తుతం మనకు రాజధాని కూడా లేదు. కనీసం ఒక రాజధాని అయినా అసలు అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉందా? ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు లేదు రాజధాని? ఎందుకంటే నాయకులు ఇలా ఏడ్చారు కాబట్టి. చంద్రబాబు గారు అడగరు, జగన్మోహన్ రెడ్డి గారు అడగరు. ఇప్పుడు కూడా బీజేపీ మన రాజధానికి ఇస్తున్నది నిధులు కాదు, అప్పులు ఇస్తున్నారు. మన విభజన హక్కు రాజధాని కట్టివ్వాలి. కానీ పార్లమెంట్ లో తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారా, పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు అడుగుతున్నారా, లేక జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు అడుగుతున్నారా? ఒక్కడంటే ఒక్క మగాడు లేసి మాకు రాజధాని ఎందుకు కట్టరు, మాకు నిధులు ఎందుకు ఇవ్వరు, ఇంతవరకు ఒక్కడంటే ఒక్కడు లేసి మాట్లాడలేదు. ఎందుకని? ఎందుకంటే అందరూ కలిసి బీజేపీతో కుమ్మక్కయ్యారు కాబట్టి. మన రాష్ట్రానికి ఏ మేలు చేయకపోయినా, మన రాష్ట్రానికి ఏ ప్రయోజనము చేయకపోయినా కూడా అదే బీజేపీ ముందు సాగిల పడతారు. ఎందుకంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం. అందుకే చెప్తున్నాం, ఈ రోజు బీజేపీని ఎదిరించి నిలబడగల ఏకైక సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ. మాకు ఏ స్వార్థ రాజకీయాలు లేవు, మా అజెండా అది కాదు, మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాము. కాబట్టే ఈ రోజు బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడగలదు కాంగ్రెస్ పార్టీ. అదే పని చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. అమ్మా, ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం చేయగలిగారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ తెచ్చారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు. లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టాడు. పేదవాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడు. రైతుని, వ్యవసాయాన్ని పండుగ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ ఆ రాజ్యం రావాలి అంటే మళ్ళీ ఈ హస్తం గుర్తును మీరు ఆశీర్వదించాల్సి ఉంటుంది. మేము కొట్లాడతాం, మేము ధైర్యంగా నిలబడతాం. కానీ మా వెనకాల మీకు లేకపోతే మా కొట్లాటకు అర్థం లేదు. మా పోరాటానికి అర్థం ఉండాలి అంటే మీరు కూడా చెయ్యి కలపాలి. మనందరము కలిస్తేనే మార్పు సాధ్యం. మళ్ళీ చెప్తున్నాం, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది. మీ అందరూ ఏమైంది? నేను ఫినిష్ చేయను, ఇంకో 10 నిమిషాలు మాట్లాడతా. వాట్ ఈస్ దిస్? అరే అంత ఇంపేషెంట్ అయితే ఎట్లా? కూర్చో. మా పార్టీ వాళ్ళకి డిసిప్లిన్ లేదు. అమ్మా, మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల గురించి ఆలోచన చేస్తున్న పార్టీ. అసలు ప్రత్యేక హోదా గనుక మనకు వచ్చునుంటే ఈ పార్టీకి మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది. ఇప్పటికైనా చెప్తున్నాం, 12 సంవత్సరాలుగా బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. చంద్రబాబు గారు అడగటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడగటం లేదు. కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజున మన రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ గారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటే మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. మన రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మళ్ళీ రైతులకు రుణమాఫీ జరుగుతుంది, పేదలకు ఇల్లులు వస్తాయి. ఇవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదించండి. మీ గుండెల్లో మళ్ళీ ఈ హస్తం గుర్తుకి చోటివ్వండి. మీ రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నా, మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మరొక్కసారి మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలని, వినాలని మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు.
ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, మీ ప్రేమకు, మీ అభిమానానికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.